వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని జరిపించి మనమందరము అంటే చాలామందికి తిరుపతి వెళ్ళాలంటే అది ఒక జీవితకాలపు సంకల్పంలా ఉంటుందండి. కొన్నిసార్లు ఎన్నిసార్లు తలపెట్టినా ఆ భగవంతుడు మనల్ని పిలిపించుకోరు. కానీ ఈరోజు ఆయనే సాక్షాత్తు శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించారు. ఎంత పుణ్యం చేసుకున్నామో కదా. ఇంకా ఇప్పటికే సమాప్తం అవ్వలేదండి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలామంది చిన్నారులు ఎప్పటి నుంచో మీ ముందు ప్రదర్శన ఇవ్వాలని, తమ కళారూపాలని మీ ముందు ఉంచాలని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి డాన్స్ కూడా చూసేద్దాము. ఇది ఆనర్ ఓన్స్ ప్రాంగణం అండి. ఇక్కడ సరికొత్తగా ఒక వెంచర్ వేయబోతున్నారు. అక్కడేమో సిగ్నేట్, అక్కడ చూస్తున్నారు కదా శ్రీవారి నామాలు, శంకు చక్రము ఎంత అందంగా అక్కడ లేజర్ ద్వారా కనిపిస్తుందో మనకి. ఇక్కడ ఉన్న ప్రతి ప్రతిమ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం అడుగు పెట్టగానే అక్కడ గోపురాల మీద ఉండేటువంటి ఆ శిల్పాలన్నీ, ఆ దేవతల విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో మనం సాక్షాత్తు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడడానికి మనకు సమయం కూడా దొరకదు, అంత రష్లో ఉంటాం మనం. బట్ ఇప్పుడు కల్లారా తనివిద్దిరా చూసుకోవచ్చు. 190 అడుగుల పెద్ద స్టేజ్ మీరందరూ వీక్షించేందుకు వీలుగా కట్టడం జరిగింది. అండ్ నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఎంత అద్భుతంగా జరిగింది. మీరందరూ సంతోషంగా ఉన్నారా? అందరికీ ప్రసాదాలు దక్కాయా? కూపన్ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలండి. ఆ ప్రసాదాల్లో ఏడుకొండల స్వామి ప్రసాదాలు 7 ఇస్తున్నారు. స్వామివారి పటము, విభూది, మళ్ళీ కుంకుమ, పసుపు, కంకణము, స్వామివారి లడ్డు, ఇవన్నీ అక్షింతలు, ఇవన్నీ తీసుకునే వెళ్ళండి. కాకపోతే ఇంకా చాలా కార్యక్రమం ఉందండి. పిల్లలు చాలామంది మీకోసము నృత్య రూపాలను మీ ముందు ఉంచడానికి వెయిట్ చేస్తున్నారు. అవన్నీ చూసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మహాభక్తి ఛానల్ గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదండి. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలను తలపెట్టిందో. ఇప్పటి వరకు ఏ ఛానల్ అలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు తలపెట్టలేదు. శివరాత్రి అయితే సాక్షాత్తు శివుడి సాక్షాత్కారం అవుతుంది మనకి. శ్రీనివాస కళ్యాణం కానివ్వండి, రాములవారి కళ్యాణం కానివ్వండి, ఎన్ని అద్భుత ఘట్టాలని అందరికీ చెరువులోకి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా జరిపించడం జరిగిందండి. ఈరోజు కూడా ఈ క్రతువుని భుజస్కంధాల మీద వేసుకుని నిలబెట్టగలిగారు. సో మా మారెళ్ళ వంశీ గారు, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మహావంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మహాగ్రూప్ అధినేత సిఎండి మహావంశీ గారు. నమస్కారం. నమస్కారం. గోవిందా గోవిందా గోవిందా. స్వప్నకుమార్ గారు, హానర్ హోమ్స్ ఎండి స్వప్నకుమార్ గారు ఒక్కసారి వేదిక ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. స్వప్నకుమార్ గారు, వారితో పాటు నేమ్స్ తీసుకురండి. వాళ్ళు అక్షంతలు ఇస్తున్నట్లున్నారు. అలాగే ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి కార్యక్రమాన్ని హానర్ హోమ్స్ ఇక్కడ నిర్వహించటం గొప్ప విషయం. ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం లోక కళ్యాణం కోసం అందరూ మంచిగా ఉండాలని వాళ్ళు తలచి ఇంత అద్భుతమైనటువంటి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో ఒకసారి స్వప్నకుమార్ గారు, అదేవిధంగా బాలు చౌదరి గారు, వారితో పాటు వెంకటేశ్వర్లు గారు, వారితో పాటు రాజమౌళి గారు, వెంకటేశ్వర్ గారు, స్వప్నకుమార్ గారు, అలాగే విభూషణ శర్మ గారు,
విభూషణ్ శర్మ గారు ఒక్కసారి వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. విభూషణ్ శర్మ గారు, సార్ మీ వంశీ పిలుస్తున్నాడండి, మీ వంశీ పిలుస్తున్నాడండి విభూషణ్ శర్మ గారు. అలాగే పారుపల్లి రంగనాథ్ గారు ప్లీజ్ డయాస్ ముందుకి రాగలరు, వేదిక వద్దకు రాగలరు. పారుపల్లి రంగనాథ్ గారు, అలాగే ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు. సార్ దయవుంచి వేణుగోపాల దీక్షితులు గారు దయవుంచి ఒక్కసారి ఇక్కడికి రాగలరని మనవి, ప్లీజ్ సార్. వేణుగోపాల దీక్షిత్ సార్, రంగనాథ్ గారు ప్లీజ్ వెల్కమ్. సార్ విభూషణ్ శర్మ గారు ప్లీజ్. ఈరోజు విభూషణ్ శర్మ గారు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమ ఘట్టాన్ని వివరిస్తూ ఉంటే, ఆ లోక కళ్యాణం జరుగుతుంటే ఆ అనుభూతి, ఆ ఆనందం అవన్నీ మన కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడినాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిరుమలలో జరుగుతూ ఉంటే, ఈరోజు వేణుగోపాల దీక్షితులు గారు ఇక్కడ ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనందరి కోసం అద్భుతంగా అమోఘంగా నిర్వహించి, ఆ దేవదేవుని కృషి, ఆ దేవదేవుని కటాక్షాలు ప్రతి ఒక్క భక్తుడికి ఉండే విధంగా వారు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహించారు. అదేవిధంగా పారుపల్లి రంగనాథ్ గారు, వీరు గోవిందనామాలు కీర్తనలు చెప్తూ ఉంటే ఆ నామస్మరణతో మనం ఎటు వెళ్ళాము, ఆ గోవిందనామ స్మరణతో మారు మోగిపోయింది. ఆ గోవిందుడు ఇక్కడే వచ్చి మనందరి కళ్ళ ముందు తిరుగుతూ మనందరిని ఆశీర్వదించినటువంటి అంత శక్తి ఇప్పుడు ఇక్కడ చోటు చేసుకుంది. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఆనర్ హోమ్స్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వారు, ఇక్కడ రాజమౌళి గారు కానీ, బాలు గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, స్వప్నకుమార్ కానీ, వీరు చేసినటువంటిది, వీరు కుటుంబ సభ్యులు చేసినటువంటిది, వీరు ఎవరైతే బంధుమిత్రులు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పాల్గొని, వాళ్ళ స్నేహితులు శ్రేయోభిలాషులు వాళ్ళందరూ పాల్గొన్నారో, వీళ్ళందరూ కూడా మీ అందరి కోసం, ఈ లోక కళ్యాణం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం మీరందరూ సుభిక్షంగా ఉండాలని, మీరందరూ ఆనందంగా ఉండాలని, మీరందరూ కటాక్షాలతో ఆ ఐశ్వర్యాలతో మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళందరూ తలచి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. 20,000 మందికి పైగా ఈ కార్యక్రమాన్ని రావటం నిజంగా చాలా గొప్ప విషయం. మేము 5,000 నుంచి 8,000 అనుకున్నాం, తర్వాత 10,000 అనుకున్నాం. కానీ ఇటు చూస్తే 20,000 మందికి పైగా వచ్చి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎక్కడైనా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా చిన్న అసౌకర్యం కలిగితే మన్నించమని అందరి తరపున కూడా మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ అటువంటిది అన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆనర్ హోమ్స్ సిబ్బంది ఎంత అద్భుతంగా నిర్వహించారు వాళ్ళందరూ. అదేవిధంగా సేవకులు కానీ, ఎన్సీసీ కానీ, ఈ ఈవెంట్స్ వివేక్ కానీ, వాళ్ళ టీం కానీ, వారితో పాటు మా ఉదయభాను గారు కానీ, మా చెల్లి ఉదయభాను కానీ అందరూ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజంగా చాలా సంతోషం. ఒక్కసారి స్వప్నకుమార్ గారు మీరు ఒక మెసేజ్ ఇవ్వండి ప్లీజ్. దేవుడి దగ్గరికి అందరూ కూడా వరుస క్యూలో రావాలి. దినేష్ ఇమీడియట్లీకి వెళ్ళి కోఆర్డినేట్ చేసుకొని తీసుకొని వెళ్తాం. ఓకే 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 స్వప్నకుమార్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంచడానికి వీలవుతుంది. ఒక 5 నిమిషాలు సార్. సార్ మీరు ఒక్క నిమిషం మాట్లాడండి. మాన్య కదా పాప, మాన్య. వేణుగోపాల్ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి శ్రీదేవి భూదేవి సమేత సార్ కొంచెం ముందుగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర శ్రీనివాస కళ్యాణం జరిపించడం, అది మా ప్రాంగణంలో జరిపించడం, అశేష జనవాహిని దాన్ని చూడటం అనేది వాళ్ళందరూ చేసుకున్న అదృష్టం అండి. కొన్ని తరాలుగా ఆ శ్రీనివాసునికి మీరు సేవ అందిస్తూ మీరు చేస్తున్నది కూడా లోక కళ్యాణమే. మీ వంటి వారు వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించడం అనేది నిజంగా మా అదృష్టం అండి. అందరి తరపున, మా రాజమౌళి గారి తరపున, బాలగారి తరపున, వెంకటేష్ గారి తరపున, స్వప్నకుమార్ నా తరపున, అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాదండి ఫణిశర్మ గారు, మీరు కళ్యాణ ఘట్టాల గురించి మీరు చెప్పిన విధానం అది ఎక్స్ప్లెయిన్ ఎంత బాగుందిరా అంటే, ఎప్పుడు మొట్టమొదటిసారి చూస్తున్న వారికి కూడా కళ్యాణాన్ని ఆస్వాదిస్తూ చూశారు. చాలా సంతోషం ఫణిశర్మ గారు. ఒక్క మాట ఇప్పుడు దాకా బాగా చెప్పారు కదా సార్.
అయ్యా పారుపల్లి గారు, అయ్యా అంతేనా? మీ గాత్రం అద్భుతం. వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కోరుకొని వారి వారి గళం నుంచి వస్తే వినాలని అనుకున్నట్టు ఉంటుంది. చాలా చాలా సంతోషం, కృతజ్ఞతలు పారుపల్లి రంగనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమాన్ని మీరు ప్లీజ్ ఓకే. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆనర్ హోమ్స్ అనే సంస్థ ద్వారా ఎంతో అద్భుతంగా కన్నుల పండుగగా ఈరోజు శ్రీవారి కళ్యాణం జరిపించారు. నిజంగా ఈ అశేష జనవాహిని చూస్తుంటే ఎంత ఆనందం అనిపించింది అంటే, ఇంతకన్నా ఏం కావాలి? లోక కళ్యాణం కోసం ఏది ఆశించకుండా లోక కళ్యాణం కోసం ఇంత చక్కగా శ్రీవారి కళ్యాణాన్ని జరిపించారు. మరి మీ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో అద్భుతంగా మంచి అంటే సమాజానికి కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాగే మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలి అని మీకు మా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అండగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఆనందిస్తున్నాను. ఇంత చక్కగా జరిపినందుకు ధన్యవాదాలు. మేడం థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని కార్యక్రమాలు మరిన్ని బాధ్యతలు పెట్టారు. మీ సహకారంతో అలాగే ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాలు చౌదరి గారు ప్లీజ్. ఈరోజు ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. సో మా హానర్ తరపున మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరందరూ చాలా చక్కగా వచ్చి దీన్ని దేవుడు శ్రీనివాసులు గారి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మీరందరూ దీన్ని విజయవంతం చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్ హియర్. ప్రతి ఒక్కరికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ వాళ్ళకి మా టీంకి అందరికీ పేరునగా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అమ్మా మాన్య ఎక్కడున్నా రావాలి. వెళ్ళిపోయిందా? ఓకే. ఈనాడు ఎంతో మహత్తరంగా శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం మీరందరూ కన్నుల పండుగగా చూసి తరించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఇటువంటి వారి వల్లనే నిలబడతాయి, ధర్మం నిలబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మనం తరచూ కూడా ఈ శ్రీ వెంకటేశ్వర మన హిందూ ధర్మానికి చెందిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఇంకా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని నిజంగా ఆ 7 కొండల మీద ఉన్న ఆ శ్రీనివాసుణ్ణి ఈ నిర్వాహకులందరూ కూడా పేరున వారికి నిజంగా వారికి ఆ స్వామివారి అమ్మవారి నిరంతర అనుగ్రహం కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంత భక్తిపూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాది ఒక నూలుపోగు లాంటిది మా కర్తవ్యం. మాకు 40 ఏళ్ల నుంచి ఈ స్వామివారి సంకీర్తనలు పాడుతున్నాం కాబట్టి వారు ఎంతో ఆదరించి నాకున్న ఈ గోవిందనామాలు ఈ సృష్టికి వారు ఎంతో సంతోషించి లాస్ట్ టైం కూడా మహా టీవీ తరఫున మేమంతా కూడా ఈ మా బృందంతో తరఫున మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది కూడా ఎంతో మహత్తరంగా దానికి మించి 10 రెట్లు ఇప్పుడు ఇవాళ ఇందాక వంశీ గారు చెబుతున్నారు కొన్ని వేల మంది ఇవాళ స్వామివారి కటాక్షానికి నోచుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ధార్మికులందరూ ఇక్కడ రెడీగా ఉన్నారు. రాజమౌళి గారు
స్వప్న కుమార్ గారు, బాలు చౌదరి గారు, వెంకటేశ్వరరావు గారు. అంటే మొత్తం నలుగురు. ఇప్పుడు ఈ నలుగురు ధర్మానికి 4 పిల్లర్స్. ఎందుకంటే మనసులో భక్తి లేకపోతే ఇలాంటి కార్యక్రమం, ఎంత డబ్బున్నా కూడా ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడం ఎవరి వల్ల కాదు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలకి స్వామివారిని తిరుమల నుంచి వేణుగోపాల దీక్షితులు గారు, అటువంటి మహామహులందరి చేత వీళ్ళందరినీ, విభీషణ శర్మ గారు, వీళ్ళందరూ మహామహులందరూ. మీరే కాదు, ఒక 12 టెంపుల్స్ వాళ్ళు ప్రతిష్ఠ చేయించారు. మాలాంటి సామాన్యులు వెళ్ళి అయ్యా ప్రతిష్ఠ చేయాలంటే అలాగే అలాగే అని ఉదార స్వభావాలు. తిరుమలలో నీళ్లు, వాటర్ బాటిల్స్ వాడకూడదంటే 800 డిస్పెన్సర్లు ఇచ్చారు. మంచి దేవాలయం కట్టారు. హిందూ ధర్మాన్ని ఎంతో 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 అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఈ నలుగురికి ఆ స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మంచి అవకాశాలు, మరికొంతమంది భక్తులకు సేవ చేయడానికి మరింత శక్తి, యుక్తి ఇవ్వాలి. ఇక్కడ ఉంది ఒక మహాశక్తి. ఈ కార్యక్రమం అంతా జరిపించారు. కానీ ఇదిగో ఈయన వెనక నుండి ఇంతకు ముందు చేసి, నేను ఎన్నో చేస్తుంటాను, అడుగుతుంటే అంతా మహా టీవీ మహాశక్తి అన్నారు. కాబట్టి నభూతో నా భవిష్యత్తు. అందరికీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. మా నాన్నగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ అద్భుతమైన కళ్యాణం దగ్గర పారుపల్లి గారితో కలిసి పాడడం అనేది నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికీ. మా తాతగారు పారుపల్లి శ్రీరంగనాథ్ గారితో గ్రూప్లో పాడడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ, నిర్వహించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేమందరం నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాం అండి. ఎందుకంటే తిరుమలకు వస్తే కానీ మీ గాత్రం ప్రత్యక్షంగా వినే శక్తి దొరకదు. కానీ ఈరోజు అందరూ ఎంత పావనమయ్యారో చెప్పలేము. అండ్ మీ ఇంట్లో కుటుంబంలో ఇంతమందిని కూడా సంగీత సరస్వతి కటాక్షించేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్ బ్లెస్డ్. మీ పాటలు వింటూ మేము మైమరిచిపోయాం. నిజంగా వైకుంఠధామంగా మారిపోయింది మా స్టేజ్ అంతా. కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్స్ లాట్. వారి లెగసీని కంటిన్యూ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మాట్లాడేసే పని అయిపోతుంది. ఇవాళ భక్తి కీర్తన పాడినందుకు, అన్నమయ్య కీర్తనలు పాడినందుకు, నాకు మా తాతగారితో పాడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా తాత మనవరాలు కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కార్యక్రమాల్లో పాడడం ఇంకా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. మీరు కష్టపడి, అంటే అందరూ కూడా విని చాలా సంతోషంగా ఉంది నాకు. దేవుడి ముందర పాడుతూ, భక్తితో పాడుతూ, దేవుడి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. ధన్యవాదాలు. మీరు మాట్లాడతారండి. చాలా సంతోషం అయ్యా. అందరూ మాట్లాడారు, అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ సంతోషంగా. దయచేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు నిజంగా మంచి ముహూర్తంలో, మంచి రోజున, మంచి మనస్సుతో అన్ని రకాలుగా కుదిరి అంతా చాలా బాగా జరిగింది. దీనికోసం నెల రోజులు ఎంత తపన పడ్డాము, ఎంత ఆలోచన చేశాము, ఎన్ని భయాందోళనలకు గురయ్యాము. ఆ స్వామి నిజంగానే ఏంటంటే ఎందుకు నేనున్నాను కదా అన్నట్టు జరిపించారు. మీ వంటి వారు అందరూ రావటం, స్వామిని స్తుతించటం, వారి కళ్యాణాన్ని అందరికీ మనం చూపించడం అనేది నిజంగానే మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. చాలా బాగా జరిగింది. సంతోషం అందరికీ. వచ్చిన వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళండి. స్వామివారి అన్నప్రసాదం స్వీకరించడం చాలా మంచిది, పుణ్యం దొరుకుతుంది. మేము చేసిన దానికి, మీరు వచ్చిన దానికి, మీరు చూసిన దానికి అందరికీ కూడా మంచి తప్పకుండా జరుగుతుంది. అలాగే టీవీలో చూస్తున్న వారికి కూడా తప్పకుండా కూడా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలు. అప్పుడే అయిపోలేదండి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి.